నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర వేదికగా అట్టహాసంగా జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు. వేడుకల్లో పాల్గొని టూరిజం పాలసీ ఆపరేషన్ గైడ్లైన్స్ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్వతీపురం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అమృత్ భారత్ స్పెషల్ ఎక్స్ప్రెస్. కూటమి పాలనలో పార్వతీపురం రైల్వే స్టేషన్ కు మహర్దశ వచ్చిందన్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. 7వ రోజు విజయలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు. అసెంబ్లీలో సూపర్ 6 పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని వెల్లడి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి పర్యాటక రంగానికి ఉందని, టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చామన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు టూరిస్టులను ఆకర్షించేందుకు మెరుగైన పాలసీ తెచ్చి ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలు ఇస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది పర్యాటకులు మన దేశం వారేనని, మన దేశంలో ఉన్నన్ని పర్యాటక కేంద్రాలు ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. పర్యాటకులకు ఆకర్షించగలిగితే భారీగా ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం తెలియజేశారు. అనంతరం చంద్రబాబు టూరిజం పాలసీ ఆపరేషన్ గైడ్లైన్స్ విడుదల చేశారు. ఏపీ టూరిజం హోమ్ స్టే పోర్టల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. 1970లో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ స్థాపించి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న టూరిజం డేగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు. అంటే దీనికి కారణం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని. అందుకనే మనం ఒకసారి చూస్తే సంవత్సరం ఒక థీమ్ తీసుకుంటున్నారు. 2025 థీమ్ వచ్చి టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. టూరిజం ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా తీసుకురావడానికి థీమ్ పెట్టుకున్నారు. ఈరోజు ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఆలోచిస్తే పర్యాటక రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూనే పర్యావరణం, సంస్కృతి, వనరులు కాపాడుకుంటూ సుస్థిరమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ థీమ్ను తీసుకున్నారు. ఒకప్పుడు టూరిజం అంటే అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఒక్క పుణ్యక్షేత్రాలకే పోయొచ్చేవాళ్ళం. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఎప్పుడైనా పోతే గుడికి పోయేస్తే అది ఒక పెద్ద టూరిజం అనుభూతి. చిన్నప్పుడు పిల్లలు కూడా స్కూలు చదువుకునే రోజుల్లో దేవుని దగ్గరికి పోవడం, దేవుణ్ణి చూడడం, ఆ సందర్భంలో ఆ పక్క ఉండే చుట్టుపక్కల ఉండే షాపింగ్ అవన్నీ చేయడం, ఆ అనుభూతి పెద్ద అనుభూతిగా ఆ రోజు ఉండేది. కానీ ఈరోజు మారిన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మారింది. దానివల్ల ఆలోచన విధానం మారింది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు దేశాల ఆర్థిక అభివృద్ధిని శాసించే పరిస్థితి టూరిజం శాఖకు వచ్చింది. మకాన్ ఉంది, మాల్దీవులు ఉన్నాయి, హాంకాంగ్, చిన్న ఐలాండ్స్. ఈరోజు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించి ఆ దేశం ఆర్థికంగా ఉపాధి కల్పనకు ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మీరు టూరిజం చూస్తే $2.36 ట్రిలియన్ ఎకానమీ టూరిజం వల్ల వస్తుంది. వాళ్ళ పాపులేషన్ మన పాపులేషన్ కంటే తక్కువ. అలాంటి పాపులేషన్ $2.36 ట్రిలియన్ అంటే మన దగ్గర మనం చూస్తే $231 బిలియన్ మాత్రం ఉంది. మనకి ఈ సంవత్సరం ఉన్నటువంటి స్లోగన్ ఏంటంటే టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి మాట చెప్పారు. అంటే పర్యాటక రంగం సుస్థిరమైనటువంటి మార్పు అనేటువంటి మాట. అది
అక్షరాల నిజమవుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాను. స్పష్టమైనటువంటి మార్పు తీసుకురావడానికి, సుస్థిరమైనటువంటి మార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పర్యాటక శాఖగా మేమందరం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరందరూ గుర్తిస్తే ఒక 5 సంవత్సరాల పాటు 2019 నుంచి 24 వరకు ఏ రకమైనటువంటి పర్యాటక అభివృద్ధి జరక్క రాష్ట్రం కుంటుపడిపోయినటువంటి సందర్భంలో మళ్లీ అధికారంలోకి ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలతో 4వ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాగానే చెప్పినటువంటి మాట ఒకటే. చాలామంది క్యాపిటలిజం గురించి మాట్లాడతారు, సోషలిజం గురించి మాట్లాడతారు, కమ్యూనిజం గురించి మాట్లాడతారు. ఆ ఇజాల జోలికి మనం పోవద్దు, మనకు కావలసిన ఒకే ఒక ఇజం టూరిజం అనేటువంటి మాట చెప్పినటువంటి ఒక స్వాప్నికుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయాలి. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టే 15 నెలల కాలంలో ప్రజలకు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రభుత్వం అంకిత భావంతో పనిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం మధ్యాహ్నం అసెంబ్లీలో సూపర్ 6 మేనిఫెస్టో హామీల అమలుపై చర్చ జరిగింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్రం పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. నాడు చెప్పాం, నేడు చేసి చూపుతున్నామన్నారు. గత ప్రభుత్వ విధానాలతో అన్ని వర్గాలు, అన్ని విభాగాలు, అన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఒక పక్క అసమర్థ, ఒక పక్క అవినీతి, ఇంకొక పక్క విధ్వంసం. ఆ రోజు మేమందరం ఆలోచించినప్పుడు మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, అదే మరి బీజేపీ 3 పార్టీలు కలిసి ఒక అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్ళాం. ఆ రోజు మేము చెప్పింది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తాం అని చెప్పి ఎన్నికలకు వెళ్ళాం అధ్యక్ష. అదే మరి ఎన్నికల సమయంలో సూపర్ 6 పథకాలు ఇచ్చాం, ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాం. నాడు చెప్పాం, నేడు చేస్తున్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పడం ఈరోజు మళ్ళీ ఒకసారి మీరు చూస్తే ఆటో డ్రైవర్ సేవలు ఈ కార్యక్రమంలో ఆ రోజు చెప్పాం. ఇటీవల కాలంలో స్త్రీశక్తి ఇచ్చినప్పుడు ఆటో డ్రైవర్స్ కూడా కొంత ఇబ్బంది కలిగిందని వారు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందరి ప్రభుత్వం. అన్ని ప్రాంతాలు, అందరూ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర వేదికగా అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశాఖ సిరిపురం వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హోమ్ స్టే నిర్వహిస్తున్న రేణు గుప్తాతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఆమె వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల సంతృప్తి, అభిప్రాయాల గురించి ఆమెను ఆరా తీశారు. పర్యాటకులకు వంటలేమైనా వండి పెడతారా, వారితో మమేకం అవుతారా, నగర విశేషాలను చెబుతారా వంటి విషయాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. నార్త్ ఇండియా నుంచి విశాఖ వచ్చిన ఆమె గత కొన్ని సంవత్సరాల నుంచి తన భర్తతో కలిసి ఇక్కడే ఉంటున్నామన్నారు. ఇదివరకు వ్యాపారం చేసిన అనుభవం ఉందని రేణు గుప్తా ముఖ్యమంత్రికి వివరించారు. హోంస్టే నిర్వహణ ద్వారా నెలకు 40,000 రూపాయల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. దీనివల్ల పర్యాటకులతో మమేకమయ్యే అవకాశం లభిస్తుందని, కొత్త విషయాలు తెలుస్తున్నాయని రేణు గుప్తా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో పార్వతీపురం రైల్వే స్టేషన్ను ఒక అద్భుతమైన స్టేషన్గా తీర్చిదిద్దుతామని స్థానిక శాసనసభ్యులు బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఆ నమ్మకం తనకు ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఒడిశాలో ప్రారంభించిన అమృత్ భారత్ స్పెషల్ శనివారం సాయంత్రం పార్వతీపురం రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఈ సందర్భంగా రవాణా శాఖ డైరెక్టర్ డి శ్రీనివాసరాం, ఏడీఆర్ఎం శాంతారాంతో కలిసి శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ భారత్ స్పెషల్ రైలుని పార్వతీపురంలో స్వాగతం పలకడం ఆనందంగా ఉందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో వందే భారత్ రైలును స్టేషన్లో ఆహ్వానం పలికామని, ఈ ఏడాది అమృత్ భారత్ రైలును రప్పించడం జరిగిందని అన్నారు. ఈ స్టేషన్కు రప్పించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని కోరిన వెంటనే స్పందించి కేంద్ర మంత్రితో మాట్లాడి రైలును రప్పించడం జరిగిందని గుర్తు చేశారు. బ్రహ్మపూర్ ఉదాన్ అమృత్ ఎక్స్ప్రెస్ ఒడిశా అండ్ గుజరాత్ directly
facilitating movement for business and the workforce between mineral, textile and trading hubs. It strengthens social and cultural ties, making travel more for passengers from eastern, central and western India. Passenger also will get benefit from modern LHB coaches, improved seating and upgraded onboard facilities, making long journeys comfortable and efficient, and eliminates the need for multiple train changes, offering a seamless and a convenient travel option. This Amrit Bharat Train Express services serves several key districts of Srikakulam, Vijayanagaram and Manyam in Andhra Pradesh. పార్వతీపురం పట్టణానికి నూతనంగా మరొక వందే భారత్ రైలు రావటం నిజంగా మన జిల్లాకు నూతన శోభ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. రైల్వే ఒడిశా రైల్వే బోర్డర్లో మన రైల్వేకి ఒడిశాలో ఫౌండేషన్ స్టోన్స్ వేస్తూ ఈరోజు బారంపూర్ నుంచి సూరత్కి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని అనౌన్స్ చేయడం, ఆయన చేతుల మీద లాంచ్ చేయడం కూడా జరిగింది. కరెక్ట్గా సంవత్సరం ముందు ఇదే వేదిక పైన మనందరం కూడా వందే భారత్ని ఘనంగా ఆహ్వానం పలికాం. మళ్ళీ సంవత్సరంలో ఈరోజు వందే భారత్ని మళ్ళీ పార్వతీపురానికి అంతే గొప్ప ఆహ్వానం. ఎప్పట్లాగే పార్వతీపురం మీద మన ఏరియాల మీద ఒక వివక్ష, అటు వివక్షను కాదు కానీ నెగ్లిజెన్సీ లేకపోతే ఉన్నది అని కూడా చాలామంది తెలియదు. పార్వతీపురాన్ని రాష్ట్రమే కాకుండా పక్క వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే వీలైనంత వరకు పార్వతీపురం ప్రైడ్ని ఎప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఇది అనౌన్స్ చేసే ముందు పలాస్కు ఉంది, శ్రీకాకుళం ఉంది, విజయనగరం ఉంది, ఆ తర్వాత రాయగడ ఉంది. అది తెలుసుకున్న వెంటనే లోకేష్ గారికి చెప్పడం జరిగింది. లోకేష్ గారు ఇమీడియట్గా నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నేను మినిస్టర్ గారు చెప్తాను. ఆయన మినిస్టర్ బేసిక్ చెప్పడం, అది అక్కడి వరకు వెళ్ళడం, అక్కడి నుంచి డైరెక్ట్గా చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ పెట్టడం, అపాయింట్మెంట్ ఇవ్వడం, అన్ని గంటల వ్యవధిలోనే పార్వతీపురం తెచ్చుకోవడమే కాకుండా మన పక్క నియోజకవర్గం బొబ్బుల్లో కూడా ఆపుకునే అవకాశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ద్వారా జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నా. ఎంజీఎన్ 7 హిల్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే వేడుకలు సాగర తీరంలో జరిగాయి. డోంట్ మిస్ ఏ బీట్ అనే నినాదంతో బీచ్ రోడ్లో వాక్థాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన శారీరక శ్రమ లేకపోవడం, చక్కని ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి కారణంగానే ప్రతి ఒక్కరూ గుండె జబ్బులను బారిన పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏ చిన్న అనారోగ్యానికి గురైన నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య నిపుణులను సంప్రదించి వైద్య సేవలు పొందాలని సూచించారు. పొగాకుకు, ఆల్కహాల్ వినియోగాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బీపీ, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని పోలీస్ కమిషనర్ అన్నారు. ప్రతి ఒక్కరూ తరచుగా వైద్య పరీక్షలు నిర్వహించుకుంటూ తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే మన వైజాగ్లో ఉన్న ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్ నిర్వహిస్తున్న ఈ వాకాథాన్ చాలామంది ఈ వాకాథాన్లో పాల్గొంటున్నారండి. ఉద్దేశం వచ్చేసి హార్ట్ హెల్త్ గురించి అవగాహన కల్పించడం. మన అందరికీ తెలుసు, ప్రతిరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో చాలామంది హార్ట్ అటాక్స్ వలన లేకపోతే సడన్ కార్డియాక్ డెత్ వలన చనిపోతున్నారండి. హార్ట్ 24 గంటలు పనిచేస్తుంది. ఒక నిమిషం ఆగిపోతే చావు తప్పదు. ఈ పరిస్థితిలో మనం అందరం మన హార్ట్ ఆరోగ్యం గురించి ఆలోచించి తగిన చర్య తీసుకోవాలి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనం నంబర్ 1 బ్యాలెన్స్ డయట్ తినాలి. ఉప్పు తక్కువ, షుగర్ తక్కువ, నూనె తక్కువ,
ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటబుల్స్, నట్స్, పల్సెస్ ఎక్కువ, భోజనం కూడా ఎక్కువ క్వాంటిటీ వద్దు. ఈ సంవత్సరం స్పెసిఫిక్గా ఏంటి అంటే కార్డియాక్ రిథమ్ గురించి థీమ్ ఉంది. సార్ యాక్చువల్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది ఏంటి అనేది. ఓకే, యంగ్ పీపుల్కి నేను చూసిన, నా కెరియర్లో నేను చూసిన హార్ట్ డెత్ అయిన యంగెస్ట్ పేషెంట్ 17 years. అంటే టీనేజ్ పిల్లలకి రాదు అని అనుకుంటున్నారు. యాక్చువల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చెక్ చేయించుకోవాలి. ఓకే, ఇంట్లో ఎవరైనా కూడా అన్నోన్ డెత్, ఎందుకు చనిపోయారు పూర్వం మనకు తెలియదు, బెడ్ మీద చనిపోయారు అంటారు. అవన్నీ కూడా ఎందుకు చనిపోయారని తెలుసుకోవాలి అంటే మనం కంపల్సరీ అందరూ కూడా, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బాగా ఇంటికి వచ్చి మరీ టెస్ట్ చేస్తున్నారు, బీపీ చెక్ చేస్తున్నారు. కానీ రిథమ్ అనేది ఎవరు కూడా అక్కడికి వచ్చే నర్సెస్కి తెలియపోవచ్చు. సో ఇవన్నీ చెక్ చేయడానికి మీరు చూసినట్టు నేను ప్యాకేజెస్ రిలీజ్ చేసాము, చాలా తక్కువ ప్యాకేజ్ తోటి చేసాము. ఇన్ఫాక్ట్ ఫ్రీగా చేయడానికి కూడా రెడీగా ఉన్నాము, ఎందుకంటే ఇది మోర్ వెల్నెస్ గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఇది చేస్తున్నాము. అయితే కార్డియాక్ పరంగా MGM 7 ఉన్న ఫెసిలిటీస్ గురించి మీకు చెప్పాలి. ఎక్కడ లేని విధంగా ఇదివరకు అందరికీ క్యాత్ ల్యాబ్ ఉండేది. ఇప్పుడు క్యాత్ ల్యాబ్తో పాటు రోటా అని, FFR అని, ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్, ఈ ఊర్లో ఎవరి దగ్గర లేవు, అన్నీ కలిపి ఒక్క MGM 7 హాస్పిటల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్ర కల్పవల్లి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గులాబీ పువ్వులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బి విజయ్ కుమార్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కె గణేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ గుండె దినోత్సవ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆర్కే బీచ్ కాళీమాత గుడి నుంచి YMCA వరకు సాగింది. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ బి విజయ్ కుమార్, డాక్టర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో గుండె సంబంధిత రోగాలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ పౌష్టిక ఆహారం తీసుకుంటూ ఎక్కువగా పళ్ళు, కాయగూరలు, ఆకుకూరలు తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు యోగాతో పాటు వ్యాయామానికి కొంత సమయాన్ని కేటాయించాలన్నారు. బయట ఆహారం కంటే ఇంట్లో ఆహారమే ఎంతో సురక్షితమన్నారు. జంక్ ఫుడ్స్, ఎక్కువగా మసాలా ఉన్న ఆహార పదార్థాలు తినవద్దని సూచించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం వారి చేతుల్లోనే ఉందంటూ వారు తీసుకునే శ్రద్ధ బట్టి వారి ఆరోగ్యం ఉంటుందని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ తరపున వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మనం ఈ వాకథాన్ నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 29 ప్రతి సంవత్సరం మనం ఈ వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ అన్నది చేసుకుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దిస్ ఈజ్ ఎ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో అందరికీ పబ్లిక్కి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే గుండె జబ్బుల గురించి, వాటి నివారణ, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పటమే ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం. ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తున్నది ఏంటి అంటే ఒకప్పటిలాగా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే గుండె జబ్బులు కాకుండా యువతలో కూడా గుండె జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం. లాస్ట్ 1 month 2 monthsలో చేసిన యాంజియోగ్రామ్స్లో అట్లీస్ట్ 40 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు కనీసం 4-5 ఉన్నారు. ఇది ఖచ్చితంగా చాలా భయపడవలసిన ఆందోళనకరమైన విషయం. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే మన రిస్క్ ఫ్యాక్టర్స్ తీసుకొస్తున్నాయో ఈ హార్ట్ డిసీజెస్ని, వాటిని నివారించగలగటం, లేకపోతే వాటికి దూరంగా ఉండటం. అవన్నీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. అందరికీ ఇస్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ టిప్ ఏంటి అంటే స్టాప్ స్మోకింగ్. రెండోది సెడెంటరీ లైఫ్ స్టైల్. అందరికీ చాలా ఇప్పుడు ఈ కాలంలో సాఫ్ట్వేర్ అండ్ పోస్ట్ కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న కాన్సెప్ట్స్ కూడా ఎక్కువ పెరిగాయి. వీటన్నిటి మూలంగా వీఆర్ ఆల్ హ్యాబిట్యుయేటెడ్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. శెట్టిబలిజీ కట్టావారి వివాహ పరిచయ వేదిక విజయవంతంగా జరిగిందని సంస్థ వ్యవస్థాపకుడు కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచే కాక వెస్ట్ బెంగాల్, ముంబై, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పెళ్లి కావాల్సిన శెట్టిబలిజీ వధూవరులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కట్టా మల్లేశ్వరరావు మాట్లాడుతూ తమ కులానికి ఈ పరిచయ వేదిక ద్వారా మేలు జరిగే విధంగా ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. గత ఫిబ్రవరిలో జరిగిన కార్యక్రమం ద్వారా 15 మందికి వివాహం నిశ్చయం కావడం ఆనందకరమైన విషయం అన్నారు. ఈ రోజు జరిగే ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా మరో 30 మంది జంటలుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. శెట్టిబల్జీ కులస్తులకు కట్టావారి వివాహ పరిచయ వేదిక దేశవ్యాప్తంగా ఉన్న కులస్తులను ఒకటి చేయడం చాలా సంతృప్తినిస్తుందని, ఇది శుభ పరిణామం అన్నారు.
రానున్న రోజుల్లో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం సంస్థ ప్రతినిధులు, వధూవరుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. శెట్టిబలిజ కట్ట వారి వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి అనేక సోదరులు సోదరీమణులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. వారు అనేక ప్రదేశాల నుంచి, కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి, అలాగే వెస్ట్ బెంగాల్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, అలాగే మరి ముంబై నుంచి కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇంకొక అదృష్టం ఏంటంటే కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాకుండా వాళ్ళ పిల్లలు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టుగా వచ్చారు. అంటే వధూవరులు కూడా ఈ కార్యక్రమం జరిగింది. గత ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి కార్యక్రమంలో సుమారు 15 మంది వరకు మ్యాచెస్ సెటిల్ అయింది. మరొక 7-8 మంది కూడా అయినట్టుగా నాకు వినికిడి వచ్చింది. ఈ కార్యక్రమంలో కనీసం 30 మందికి వధూవరులకైనా వివాహం జరగాలనేటువంటి టార్గెట్ తోటి, ఆబ్జెక్టివ్ తోటి మేము ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా నా ఆబ్జెక్టివ్ సక్సెస్ అవుతుందనేటువంటి నమ్మకం నాలో ఉంది. అంచేతే చాలా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని మేము పరిచయం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఉన్నప్పటికీ కూడా వయసు రీత్యా ఆలోచించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అయితే నా అదృష్టం ఏంటంటే వీళ్ళందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి కార్యక్రమాలు డిసిప్లైన్గా మెయింటైన్ చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి శెట్టిబలిజ కమ్యూనిటీ వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ప్లాట్ఫామ్ని వేదికగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని ఉపయోగించుకుని మీలో మీరు మాట్లాడుకుని మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత ఉంది. పరిచయం చేసే వరకే ఈ ప్రోగ్రాము, అంటే పరిచయం చేయడం వరకే ఈ వేదిక, పరిశీలించుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది వధూవరుల తల్లిదండ్రులు మాత్రమే తెలియపరుస్తున్నాను. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ ఆధ్వర్యంలో రైల్వే ఇండోర్ స్టేడియంలో మెగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ను రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. పోలియో నివారణ లక్ష్యంగా తమ క్లబ్స్ పనిచేస్తుందని తెలిపారు. ఇచ్చాపురం నుంచి అమరావతి వరకు ఉన్న 80 క్లబ్బుల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారని తెలిపారు. మహిళలు, పురుషులు క్రీడాకారులకు వేరువేరుగా పోటీలు జరుగుతున్నాయని తెలియజేశారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు చింతా నేతాజీ, పి భాస్కర్, నరేంద్ర, జగన్తో కలిసి కళ్యాణ్ చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు సిహెచ్ కిషోర్ కుమార్, బ్రహ్మానందం, సునీల్ చక్రవర్తి, డాక్టర్ టిఎస్ రావు, వరప్రసాద్, యాసిన్ బాబా, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ గ్రేటర్ విశాఖ వారు డిస్ట్రిక్ట్ 3020లో మొత్తం ఇన్విటేషన్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారండి. షటిల్కి ఇది వారు కండక్ట్ చేసేది మూడో సంవత్సరం వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ టోర్నమెంటు. ఈ సంవత్సరం సుమారు 85 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. సుమారు దగ్గర 3 లక్షల రూపాయలు వ్యయంతో ప్రైజ్ మనీ ఉన్నటువంటి టోర్నమెంటు ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం రోటరీలో సర్వీస్ అని అనుకుంటారు అందరూని. సర్వీస్ ఒక్కటే కాకుండా ఇక్కడ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ కూడా ఉంటుందండి. ఈ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్లో ఇక్కడ వచ్చినటువంటి వారు అందరూ కూడా ఒకరికొకరు కలుసుకుని వారి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు పెంచుకుని, స్నేహ సంబంధాలతో పాటు వారి బిజినెస్ ఆపర్చునిటీస్ పెంచుకుని, అలాగే అవన్నీ పెరుగుతూ సర్వీస్ యాక్టివిటీ కూడా పెరిగేదానికి మంచి అవకాశం ఉందండి. అందరూ చెప్తారు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని. ఖచ్చితంగా ఆటలు ఆడుతూ ఉన్నవారు డెఫినెట్గా హెల్తీగా ఉంటారు. సో ఈ హెల్త్ కాన్షియస్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే హెల్త్ కాన్షియస్నెస్ని ప్రమోట్ చేయడానికి ఒక టోర్నమెంట్ రూపంలో పెట్టి ఎవ్రీ ఇయర్ ఇటువంటి టోర్నమెంటు డిస్ట్రిక్ట్ మొత్తానికి కండక్ట్ చేస్తూ గ్రేటర్ విశాఖ వారు మంచి అవకాశం కల్పిస్తున్నారు. రొటేరియన్స్ అందరికీ వారి టాలెంట్ని వారు నిరూపించుకునేదానికి, చూపించేదానికి. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం నాగేంద్ర కాలనీలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ఆదివారం అన్న సమారాధన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు అంటే నాగేంద్ర కాలనీలో భవానీలకు నిత్యం అన్నదానం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 89వ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, ఐతంశెట్టి కోటేశ్వరరావు, 89వ అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన వేడుకలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి డాక్టర్ మణిభూషణ్ ప్రతిష్టాత్మక రాష్ట్ర పర్యాటక పురస్కారం అందుకున్నారు. సినీ దర్శకుడు డాక్టర్ మణిభూషణ్ తీసిన చూసారా భీమిలి అనే పర్యాటక లఘు చిత్రానికి ఉత్తమ పర్యాటక చిత్ర పురస్కారం లభించింది.
భీమిలిలోని పర్యాటక సామర్థ్యం, అందం, సంస్కృతిని ఈ చిత్రం చక్కగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా డాక్టర్ మణిభూషణ్ మాట్లాడుతూ తమకు లభించిన 7వ రాష్ట్ర స్థాయి పురస్కారమని, పర్యాటకంపై ప్రజల్లో అవగాహన పెంచే లఘు చిత్రాల ద్వారా సమాజ సేవ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ చిత్రాన్ని త్వరలో టీవీ, టూరిజం వెబ్ ఛానల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అవార్డుల ప్రధానోత్సవంలో రాష్ట్ర నాయకులు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న రోగికి 10 గంటలకు పైగా శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స చేసినటువంటి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వంశీధర్ పుట్రేవ్ తెలిపారు. అరిలోవా హెల్త్ సిటీ వృందా ఆసుపత్రిలో శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఓ రోగి పొట్టలో జిగురు లాంటి ద్రవం చేరిందని చూపించుకునేందుకు వచ్చారు. అయితే డాక్టర్లు పరిశీలించి పలు పరీక్షలు నిర్వహించి అపెండికాక్స్లో ట్యూనర్ ఉందని తెలియడంతో సుడోమిక్సోమా పెరిటోనే వ్యాధిగా డాక్టర్ వంశీ గుర్తించారు. డాక్టర్ అప్పలనాయుడు లాప్రోస్కోపీ, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణల సహకారంతో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ వంశీ మీడియా సమావేశంలో తెలిపారు. మన బృందా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్లోని ఒక రేర్ ఆపరేషన్ చేయడం జరిగింది. అది రేర్ అండ్ చాలా కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ సర్జరీ. హై రిస్క్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక 2 హిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిన్న వేవ్ ఉంది, ఒక కచ్చా రోడ్డు, దాని మీద ఒక లారీ వెళ్తుంది అనుకోండి, ఒక బస్సు వెళ్తుంది అనుకోండి, ఇటు వరికితే అట్లా పడుతుంది, ఇటు వరికితే అట్లా పడుతుంది. సో అంత కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట. సో వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ నియర్లీ 10 అవర్స్. 10 అవర్స్ సర్జరీ చేసి పేషెంట్కి ఏంటంటే ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి ఆ తర్వాత పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి టుడే ఈజ్ ఆల్మోస్ట్ 24th డే. హీ ఈజ్ ద పేషెంట్ శాంతారావు గారు అని చెప్పని చేయడం జరిగింది. కేసు డీటెయిల్స్లోకి వెళ్తే సో వీళ్ళేంటంటే మా నేను కలిసి చదువుకున్నాం. సో ఆ చదువుతో నాకు రావడం జరిగింది. ఎందుకు వచ్చారు అంటే పొట్టలో నీళ్లు చేరాయి. పొట్టలో ఒక జిగురు లాంటి, మామూలుగా నీరు చేరడం అనేది కామన్, కానీ జిగురు లాంటి, జెల్లీ లాంటి ఒక ఫ్లూయిడ్ చేరింది. అది ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది. సో ఇట్ ఇస్ నాట్ ఏ క్లియర్ కట్ కేస్. మామూలుగా అయితే మనకి ద ఈక్వేషన్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్, మనకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటాయి. సో ద డయాగ్నోసిస్ ఈజ్ నాట్ క్లియర్. సో ఎప్పుడైతే మ్యూసిన్ లాంటి ఫ్లూయిడ్ లోపల చేరిందో అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి స్కాన్ చేయించాం. ఈవెన్ పెట్ సిటీ స్కాన్ కూడా చేయించాం. పెట్ సిటీ స్కాన్ చేయిస్తే ఎక్కడ మాకు పొట్టలో ఎటువంటి డిసీజ్ కనిపించలేదు. కంప్లీట్లీ అసలు నార్మల్ అనిపించింది అనమాట. నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ ముందు వచ్చింది. యూరాలజిస్ట్ నేను కన్సల్ట్ చేశాను. ఆయన స్కాన్లు కట్ చేసిన తర్వాత నీకు యూరిన్ ప్రాబ్లం లేదు, అబ్డామెన్లో ఏదో ఫ్లూయిడ్ తిరుగుతుందని చెప్పారు. అయితే ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి పంపించారు. ఆయన కూడా లివర్ సంబంధించిన టెస్టులను చేశారు. అక్కడ కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు, ఒక ఫ్లూయిడ్ అయితే ఉంది. ఆ ఫ్లూయిడ్ ఎందువల్ల వచ్చిందో నాకు ఆయన ఐడెంటిఫై చేయలేకపోయారు. సిటీ స్కాన్ చేసి పంపించారు నాకు. ఆ రిపోర్ట్లు పట్టుకొని సార్ నాకు స్కూల్మేట్ ధైర్యంతో సార్ దగ్గరికి వచ్చాను. మొదట ఆ ఫ్లూయిడ్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఏం ప్రాబ్లం అవన్నీ సార్ చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు. మరి అప్పలనాయుడు సార్ గారు, హరికృష్ణ సార్ గారు ఆధ్వర్యంలో వంశీ సారు చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు. మరి నాకు 3 ఆపరేషన్ జరిగాయి. అపెండిక్స్ రిమూవ్ అయ్యింది, హెమికోలన్ రిమూవ్ అయ్యింది. తర్వాత అబ్డామిన్లో లేదు రిమూవ్ చేయడం కోసము హైపెక్ సిఆర్ఎస్ అనే ఆపరేషన్ చేశారు. ఇది సార్ నాకు చాలా ధైర్యంగా పర్వాలేదు, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అనే ధైర్యం ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం కురుపాం మార్కెట్ ప్రాంతంలో కొలువయ్యున్న 148 సంవత్సరాల చరిత్ర కలిగిన కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజైన ఆదివారం త్రిశక్తిదేవి అలంకరణలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళా భక్తులచే కోటి కుంకుమార్చన నిర్వహించారు. బాలాలయంలో అమ్మవారికి భక్తులచే స్వయంగా క్షీరాభిషేకం నిర్వహించే అవకాశం కల్పించారు ఆలయ అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్ర వేదికగా అట్టహాసంగా జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు. వేడుకల్లో పాల్గొని టూరిజం పాలసీ ఆపరేషన్ గైడ్లైన్స్ విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
పార్వతీపురం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అమృత్ భారత్ స్పెషల్ ఎక్స్ప్రెస్. కూటమి పాలనలో పార్వతీపురం రైల్వే స్టేషన్కు మహర్దశ వచ్చిందన్న ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర. విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అత్యంత ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు. 7వ రోజు విజయలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు. అసెంబ్లీలో సూపర్ 6 పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.